హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా మరి ఒక కీర్తనని ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు సహాయం చేసిన దేవా, మీకే స్తుతులు స్తోత్రములు. మేము ఒక కీర్తనని ధ్యానించుండగా అందులో ఉన్న అర్థాన్ని మా హృదయానికి తాకేలాగా చేయమని బ్రతిమాలుకుంటూ, మా ఈ చిన్ని ప్రయత్నంలో మీరే తోడుగా ఉండమని కోరుకుంటూ ఈ సమయం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనలకి ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తన దావీదు మొదటి కీర్తన. రాగము యదుకుల కంబోజి, తాళము ఆది. ధన్యుడు దేవామానవుడు ధన్యుడు అనే కీర్తనని మనం ధ్యానించుకుందాం. ధన్యుడు దేవామానవుడు, ధన్యుడు దేవామానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులెంతటి వారైనా అతనికి సాటిరారు. ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు. దేవమానవుడు అంటే ఎవరు? యేసయ్య. భూమి మీదకి మనందరి కోసం వచ్చిన దేవుడు మానవుడు అయినట్టు యేసయ్య ధన్యుడు. ధరణిలో చాలామంది జనులున్నా, అంటే భూమిలో చాలామంది జనులున్నా, వాళ్ళందరికన్నా అన్యులు ఎంతటి వారైనా, ఎంత కోటీశ్వరులైనా, ఎవరైనా యేసయ్యకి ఎవ్వరు సాటిరారు, ఎందుకంటే ఆయన ధన్యుడు. చెడుగుల యోచనలందు నడువని వాడై, చెడుగుల యోచనలందు నడువని వాడై, పాపులు అడుగుబెట్టు దారులయందు నిలువనీయతడు. ధన్యుడు దేవమానవుడు, ధన్యుడు. చెడు ఆలోచనలో నడవరు. ఇది కేవలం యేసయ్యకే కాదు, ఇలా దైవమానవుడు దైవత్వంలో ఎవరైతే నడవాలని నిశ్చయించుకున్నారో, దేవుని చిత్తంలో జీవించాలనుకున్నారో వాళ్ళు కూడా ధన్యులే. చెడు ఆలోచన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువు కానీ మనం మొదటి వచనంలో చదువుకుంటాం కదా. అలా దుష్టుల ఆలోచనలో నడవకుండా జాగ్రత్తగా క్రమంగా నడిచేవారు, పాపుల్ని వెంబడించకుండా యథార్థంగానే జీవించే వాళ్ళు కూడా ధన్యుడు. పరిహసించు వ్యతిరేక ప్రజలు గుమిగా కూర్చుండు, ధరిని కూర్చుండనట్టి నరుడెవ్వడో అతడు ధన్యుడు. చాలామంది పరిహసించడానికి, మాక్ చేయడానికి, వెటకారాలు ఆడుకోవడానికి, సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి, ఎవరో ఒకరిని ఏడిపిస్తూ ఉండడానికి, ఎక్కిరిస్తూ ఉండడానికి ఒక గుంపుగా కూర్చుంటారు కదా. అలాంటి గుంపులోకి చేరని వాడు కూడా, అలాంటి నరులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ధన్యులు. మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మురియచు రేవగలు స్మరించుచుండునతడు ధన్యుడు. దేవుని ధర్మశాస్త్రాన్ని చూసి, వాక్యాన్ని చూసి, పరిశుద్ధ గ్రంథాన్ని చూసి మురియుచు రాత్రి పగలు స్మరిస్తూ ఉండే అతడు కూడా ధన్యుడు. అతడేటి యోర మొలిచి ఆకు వాడనిదై తగిన ఋతువున గాయ చెట్టై హెచ్చరిల్లును గాన. అతడు ఎలా అంటే నీటి వారన, ఎప్పుడు దానికి ఆ చెట్టుకి నీరు వస్తూనే ఉంటాయి, అంటే నీటి వారన నాటబడింది. సో దానికి ఎప్పుడు పుష్కలంగా నీరు అందుతూనే ఉంటాయి. ఏ ఋతువులో అయినా చెట్టు ఫలిస్తూనే ఉంటుంది. అలాంటి వాడు కూడా ధన్యుడు. ఎలా అయితే వాక్యంలో ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాక్యంలో నిలిచేవాడు ధన్యుడు. అతడు తలపెట్టి చేయ యత్నించు నెల్ల పనులు సతతము సంపూర్ణముగా సఫలమగుచుండును గాన. అతడు ఏ పని అయితే తలపెడతాడో చేస్తాడో ఆ పనులన్నీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అలాగుండకును దుష్టులు గాలి కొట్టిన పొట్టును బోలిన వారే చెదిరిపోదు రంతార్ధనంబై. అంటే దుష్టులు ఎలా అంటే గాలికి ఎలా అయితే పొట్టు అటు ఇటు ఎగిరిపోతుందో అలాగా చెదిరిపోతారనమాట. ఒక స్టెబిలిటీ అనేది వాళ్ళ లైఫ్లో ఉండదు. కాన దుష్టులు తీర్పులో నిల్వనే లేరు, హీనులు నీతిపరులలో
నాగనే లేరు. సో తీర్పు సమయంలో దుష్టులు అసలు నిలవనే లేరు. వాళ్ళు ఇన్ని చెప్పినా ఏం చెప్పినా వాళ్ళ వైపు తీర్పు రాదు, మంచి తీర్పు రాదు. అలాగే హీనులు నీతిమంతుల వరుసలోనికి రాలేరు. పరమదేవునికి నీతి పరుల మార్గంబు తెలియు, దురితుల పన్నాగములు సరిగా కీడునకే నడుపు ధన్యుడు. సో పరమదేవునికి తెలుసు నీతిమంతులు ఎవరో, దుష్టులు ఎవరో, దురితంగా ఆలోచించేవారు, పన్నాగములు చేసేవాళ్ళు ఎవరో, కీడు చేసేవాళ్ళు ఎవరో. అలాంటి వాళ్ళని దేవుని రాజ్యంలోనికి రానియరు. సో ఎవరైతే న్యాయంగా ఉంటారో వాళ్ళంతా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలరు, వాళ్ళు ధన్యులు అని చెప్తుంది వాక్యం. ధన్యుడు దేవమానవుడు ధన్యుడు. Blessed is the God-fearing person. Blessed is the one who doesn't walk with the wicked, stand in sinners' paths, or sit with mockers. Instead, they meditate day and night on God's pure commandments. Like a tree planted by water, they bear fruit in seasons, prosper in all they do, and succeed steadily. But the wicked are like chaff blown away by wind. They vanish in judgment, with no place among the righteous. God knows the righteous path and guides it to victory, while the wicked's ways leads to ruin. యేసయ్య, ఈ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు అనేక వందనములు. ఇంత గొప్ప కీర్తనని ప్రభు నేను ధ్యానించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు మాకు ఇచ్చినందుకు మీకు అనేక వందనములు. మేము ఈ సంఘాల్లో పాడుచుండగా వీటి వెనుకున్న అర్థాన్ని గ్రహించుటకు, అది మా హృదయంలో నాటబట్టుకు, హృదయపూర్వకంగా యథార్థంగా దీన్ని మా నోటితో పలకగలుగుటకు ప్రభా తండ్రి, ఇది మేము పాడుతున్నప్పుడు మా హృదయంలో అవి మేము జ్ఞాపకం తెచ్చుకోవడానికి సహాయం చేయమని, ఊరుతూ ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా ఈ ప్రయత్నం అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికీ.